ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఇద్దరికి సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పడుతుంది. ఒక్క నిమిషం అది లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు మనం అందరం ఇంకా అది దొరికే వరకు ఫోన్ ఎక్కడన్నా పోతే మళ్ళా ఫోన్ చేతికొచ్చే వరకు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా ఏం చేస్తున్నారంటే ఫోన్ చేతిలోనే పెట్టుకొని ఉంటారు, ఎవరన్నా తీసుకుంటే ఏమైనా అవుతుందని, లేకపోతే ఎక్కడన్నా సమాచారం మిస్ అయిపోతామని. ఒక్క ఫోన్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆల్ ఇన్ ఆల్ రేపు రాబోయే రోజులు నువ్వు ఏం తినాలో కూడా నేను ఏ అసిస్టెంట్ ఇస్తున్నా నీ ఆరోగ్యం కోసం అందులో చూసుకొని ఏం తినాలో తినే పరిస్థితికి వస్తారు మీరందరూ. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోగలుగుతున్నాం. అందుకే ఒకప్పుడు నేను హెచ్ఐవి ఎయిడ్స్ మాట్లాడా, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఈ నేషనల్ హైవేలో ఇక్కడ డ్రైవర్స్ తెల్లవారితో నిద్రలేస్తే మనకందరికి కండమ్స్ కనపడేటివి. అది ఎంత ప్రమాదంగా తయారైందంటే 30 ఏళ్లకు మునుపు ఎక్కడ చూసినా హైయెస్ట్ ఎయిడ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, ఆ రోజు చెప్పా మీ అందరికీ, బ్రేక్ సైలెన్స్, నిశ్శబ్దాన్ని విడనాడండి, టాక్ అబౌట్ ఎయిడ్స్, మీ పిల్లలతో కూడా చెప్పండి, లేకపోతే ఈ జాతి మిగలదని చెప్పా. అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశా ఈ కండములు పెట్టి, ఎందుకంటే అవేర్నెస్ రావడానికి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు చేసిన పని ఈరోజు చాలా వరకు కంట్రోల్ అయింది. 2030 నాటికి భారతదేశంలో ఎయిడ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుంది. ఒక ప్రయత్నం చేసుకుంటా పోయాం, ఫలితాలు వచ్చాయి. డాక్టరా సంఘాలు పెడితే అదే అన్నారు. ఈరోజు డాక్టర్ సంఘాలు ఒక శక్తివంతంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కానీ అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఎవరు ఎన్ని చెప్పినా నేను అనుకునింది లాంగ్ టర్మ్లో ఫలితాలు వస్తాయంటే వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరిలో ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. ప్రకృతి సేద్యం ఎప్పటికైనా ఇదే మార్గం. నేను 6-7 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టద్దండి. మీరు పంట పండించి ఎరువేసి వాళ్ళందరికీ క్యాన్సర్ అంటిస్తే సఫర్ అయ్యేది వాళ్ళు, సఫర్ అవుతారు మళ్ళీ. అలాంటి దీనికి మనం ముందుకు పోవాలి. కొన్ని మోడల్స్ కూడా తయారు చేసుకోవాలి. అవి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దగ్గర 49 లక్షల మంది రైతాంగం. మీ పంటంతా కూడా మీరు చూస్తే ఎంత ఉందో, భూమి అంతా చూస్తే ఇక్కడ నేను చూశాను మీ ఊర్లో ఇప్పుడే మన ఆఫీసర్ కూడా మొత్తం చెప్పారు. దీన్ని కాంబినేషన్ ఏ విధంగా తేవాలి, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, ఏ పంటలు ఇంటర్ కల్టివేషన్ వేయాలి, 2-3 పంటలు 4 కూడా వేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు వేయాలి, కాంబినేషన్లో ఎంత ఆదాయం వస్తుంది, దానికి మార్కెటింగ్ ఎటు చేయాలి, ఇండస్ట్రీస్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైతే ఎంఎస్ఎంఈ పార్కులు మీరే ఎట్లా పెట్టుకోవాలి, పరిశ్రమలు మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎడారిగా ఉందంటే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా ప్రపంచానికే అందించబోతున్నాం. దగ్గర 70-80 పండ్ల వెరైటీస్ తయారు చేస్తున్నారు అక్కడ. 18 వెరైటీస్ ఏది కావాలన్నా పండే పరిస్థితి. ఎడారిలో పండే ఖర్జూరం కూడా, డేట్స్ కూడా ఇక్కడ పండే పరిస్థితి వస్తూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కానీ 1-2 కాదు. ఇటీవల మన రాష్ట్రంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడా లేనటువంటి మోడల్స్ తయారు చేస్తున్నాం. నేను 1 ఎకరా చెప్పాను, ఒక చిన్న రైతు 2,20,000 సంపాదిస్తున్నాడు కేజీలో పౌల్ట్రీ పెట్టి.
అది కూడా నాటుకోళ్లు పెట్టి ఆ ఎగ్స్ అవన్నీ అమ్ముకొని 15,000 20,000 రూపాయల నెలకు ఒక ఆడబిడ్డ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకో పక్క ఇంటి దగ్గరనే మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుకుంటే దాంట్లో కూడా ఆదాయం ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగంగా లైవ్ స్టాక్ ముందుకు పోవాలి. పాడి పరిశ్రమ ఇప్పుడే మాట్లాడుతూ కొంతమంది చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది. బత్తాయి నుంచి బొప్పాయి వరకు, పట్టు నుంచి పసుపు వరకు, పామాయిల్ నుంచి శనగ వరకు, అగ్రికల్చర్ నుంచి అక్వాకల్చర్, హార్టికల్చర్. మన రాష్ట్రంలో పండని పంట లేదు, పండని చోటు లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఇవన్నీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్స్ మీరు చూస్తే డైరీ, పౌల్ట్రీ, మీట్లో 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయం వస్తుంది. హార్టికల్చర్లో 1,85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీఎస్టీపీ వస్తుంది. అక్వాకల్చర్ చేపలు, షింపు, ప్రాణి ఇవన్నీ చూస్తే 1,40,000 45,000 వస్తుంది. వ్యవసాయంలో కేవలం 50,000 వస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలియదు. నేను పట్టుబట్టి పంట పండించడమే కాకుండా ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నాం. ఇప్పుడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ప్రపంచం అంతా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆ కాఫీ తాగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీరు తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఒక గ్లోబల్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి రావాలి. అది తయారు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈరోజు నేను పెట్టిన మీటింగ్ మీరు చూస్తే ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నా. నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి, తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత, మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి నాకు చాలాసార్లు చూశాను. ఆంధ్ర రైతు చాలా తెలివైనవాడు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు. ఇప్పుడు కాదు, ఈరోజు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తున్నాయంటే గంగావతి అంటే బళ్ళారా పక్క అంతా తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. కర్ణాటక మొత్తం వెళ్ళారు, తెలంగాణ మొత్తం వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అది తెలుగు వాళ్ళకుండే సత్తా, అది తెలుగు రైతుకుండే ధీమా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.